రుణమాఫీ కాలేదంటూ పత్రికల్లో ప్రకటన ఇచ్చిన రైతు బోయిని చంద్రయ్య రుణమాఫీకి అర్హుడు కాదని రుద్రంగి వ్యవసాయ అధికారి దుర్గరాజు మీడియాకు తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రుణమాఫీకి ప్రభుత్వం చూపిన కటాఫ్ తేదీ 9/12/2023. చంద్రయ్య లోన్ తీసుకున్నది 26/12/2023. కాబట్టి చంద్రయ్య రుణమాఫీకి అర్హుడు కాదని చెప్పినప్పటికీ వినకుండా పత్రికా ప్రకటన ఇచ్చాడని అన్నారు. ఇప్పటి వరకు రుద్రంగిలో 3048 మంది రైతులకు రుణమాఫీ అయిందని అన్నారు. రేషన్ కార్డు లేక కొందరివి, పేర్లు మిస్టేక్ ఉండడంతో కొందరివి రుణమాఫీ సమస్యలు ఏర్పడ్డాయని అన్నారు. రుణమాఫీ కాని రైతులు రైతు వేదికలో ఏఈఓను సంప్రదించాలని కోరారు. అందరికీ నమస్కారం. నా పేరు దుర్గరాజు, అగ్రికల్చర్ ఆఫీసర్ రుద్రంగి. మనకు రైతు రుణమాఫీ పథకంలో భాగంగా రుద్రంగి మండల కేంద్రంలో గల యూనియన్ బ్యాంక్ రుద్రంగి మరియు కేడీసీసీబీ రుద్రంగి పరిధిలో ఇప్పటి వరకు 3 విడతలలో మనకు 3048 మంది రైతులకు 22,85,33,670 రూపాయలు జమ కావడం జరిగింది. మిగిలిన రైతులకు కూడా తొందరలోనే జమ అయితే మనం ఈ రుణమాఫీ పథకానికి సంబంధించి ఏమైనా ఫిర్యాదులు ఉంటే, మాకు రుణమాఫీ జరగలేదని చెప్పేసి ఏమైనా ఫిర్యాదులు ఉంటే అట్టి రైతులు మన మండల కేంద్రంలో గల రైతు వేదికలో పెట్టిన ఫిర్యాదుల కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోగలరు. అదేవిధంగా మనకి ఒకటి బోయిని చంద్రయ్య అని చెప్పేసి ఒక రైతుది మనకి పేపర్లో రావడం జరిగింది. అతడు వారిది మేము క్రాప్ లోన్ పోర్టల్లో వెరిఫై చేసినప్పుడు మనకు నో డేటా అని వచ్చింది. నో డేటా అని వస్తే తర్వాత రైతులు స్టేట్మెంట్ తీసుకురమ్మన్నప్పుడు ఆ రైతు మనకు రుణమాఫీ పథకంలో ఇచ్చిన కటాఫ్ డేట్ అనేది December 9, 2023 అనేది మనకు కటాఫ్ డేట్ ఇవ్వడం జరిగింది. కానీ ఆ రైతు అతడు లోను 26వ తారీఖు 12వ నెల 2023 నాడు 1 లక్ష రూపాయలు తీసుకున్నాడు. కాబట్టి ఆ రైతుకు రుణమాఫీ వర్తించదని చెప్పేసి మేము ఆ రైతుకు సర్ది చెప్పి పంపించడం జరిగింది. ఒకవేళ ఎవరైనా రైతులు రుణమాఫీ కొరకు కావాలంటే మన మండల కేంద్రంలో గల రైతు వేదికను సందర్శించి వారి ఫిర్యాదులను అందించాలని కోరుతున్నాం.